అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం పంచమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉంటే ధర్మరాజు తనకు కలిగే సందేహాలన్నీ ఆ భీష్మ పితామహుని అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు, పితామహ, ఎంత విన్ననూ నాకు శ్రీకృష్ణ తత్వం వినాలి అనే కోరికగా ఉంది. నాకు ఇంకా బ్రాహ్మణ మహిమలు వివరించండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, నాకు ఇంద్రియములు, వాక్కు, మనస్సు దుర్బలమయ్యాయి. నేనిక అలసిపోయాను. దక్షిణాయనం అయిపోవస్తూ ఉంది. ఉత్తరాయణం సమీపిస్తూ ఉంది. నేను ఇక నిష్క్రమించవలసిన కాలం సమీపిస్తూ ఉన్నది. శ్రీకృష్ణునికి బ్రాహ్మణతత్వం బాగా తెలుసు. అతడు సర్వజ్ఞుడు. అతడు నీకు బ్రాహ్మణ మహిమలు వివరిస్తాడు. నాకు కృష్ణతత్వం బాగా తెలుసు. అతడు వరాహ రూపం ఎత్తి భూమిని అవలీలగా తన కోరల మీద ఎత్తాడు. ఈ భూమి మీద జీవజాలం ఆవిర్భావం శ్రీకృష్ణ లీల కాక మరేమిటి? అతడు తన నాభికమలం నుండి బ్రహ్మను సృష్టించి ఈ సృష్టి కార్యం జరిపించాడు. బ్రహ్మ కారకుడే కాని మూలం శ్రీకృష్ణుడే. ఎప్పుడైతే ధనుజులు ధర్మమును నశింపజేస్తారో అప్పుడు శ్రీకృష్ణుడు అవతరించి ధర్మమును కాపాడి ధర్మాత్ములను రక్షిస్తాడు. దేవతలు, విశ్వపతి, దిక్పాలకులు, పరమేశ్వరుడు అన్నీ శ్రీకృష్ణుడే. కాలము, జగత్తు, దిక్కులు అన్నీ తానే అయి ఉన్నాడు. యజ్ఞస్వరూపుడైన శ్రీకృష్ణుని ఋత్విక్కులు వేదమంత్రాలతో స్తుతిస్తారు. ఋగ్వేదంలో శ్రీకృష్ణ స్తుతి వింత కాదు. యజ్ఞము, ఋత్విక్కులు, యజ్ఞ సామగ్రి, మంత్రములు, యజమాని అన్నీ ఆయన స్వరూపమే. సూర్యచంద్రులకు వెలుగును ఇచ్చే పరంజ్యోతి స్వరూపుడు అతడే. అతడే సత్యం, నిత్యం, అజరామరమైన పరమపదం అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు కృష్ణుని ముందు ప్రణమిల్లి, దేవదేవా శ్రీకృష్ణ, నాకు బ్రాహ్మణ తత్వం వినాలన్న కోరిక తీరలేదు కనుక నన్ను కరుణించి వివరించవా అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మనందన, నేను ప్రద్యుమ్నుడికి చెప్పిన విషయాలు నీకు వివరిస్తాను. మానవులకు ధర్మ, అర్థ, కామ, మోక్ష సాధనకు, దేవతార్చనకు, పితృదేవతార్చనకు, ఇహలోక సౌఖ్యాలు పొందడానికి కారణం సహకరించే బ్రాహ్మణులే. దేవతలకు కూడా ఆయుష్, సంపద, కీర్తి కలగడానికి కారణం బ్రాహ్మణులే. బ్రాహ్మణులు అనుగ్రహిస్తే సంపదలు పొందగలుగుతారు. బ్రాహ్మణులు ఆగ్రహిస్తే ఎంతటి వారైనా భస్మమైపోతారు. ఇహలోక సుఖములకే కాక పరలోక సుఖాలు పొందడానికి కూడా కారణం బ్రాహ్మణులే. ఇది తెలపడానికి నీకు ఒక వృత్తాంతం చెప్తాను విను. దుర్వాసుడనే మహాముని ఉండేవాడు. అతడు వింత మనస్కుడు. అతడి చేష్టలు ఎవరికీ అర్థం కావు. ఒకసారి మంచం మీద నిద్రిస్తాడు, ఒకసారి నేల మీద నిద్రిస్తాడు. మనమిచ్చినప్పుడు ఆహారం తినడు. తను అనుకున్న వెంటనే ఆహారం అందివ్వవలసిందే. ఒక్కోసారి ఏమీ తినడు. ఒక్కోసారి 100 మంది భోజనం ఒక్కడే తింటాడు. ఒకనాడు దుర్వాసుడు మా ఇంట పాయసం కావాలని అడిగాడు. మేము అతనికి పాయసం ఇచ్చిన వెంటనే దానిని కొంచెం తిని తరువాత తన ఒంటికి పోయమని కోరాడు. నేను అలాగే చేశాను. తరువాత అతడు దానిని రుక్మిణీదేవి ఒంటికి రాసి
ఆమెను ఒక రథానికి గుర్రంలాగా కట్టి తాను ఆ రథం మీద కూర్చొని రుక్మిణిని ఆ రథం లాగమని చెప్పాడు. ఆమె అలా లాగింది. రుక్మిణి రథం లాగుతుంటే అతడు దానిని వీధులలో తిప్పాడు. నేను ఆయన మీద అలుగక ఆ రథం వెంట వెళ్ళాను. కానీ యాదవులు ఆగ్రహించి నా కోసం ఆయనను ఏమీ అనలేక నా వెంట నడిచారు. కొంత దూరం పోయిన తరువాత రుక్మిణి సొమ్మసిల్లి పడిపోయింది. అప్పుడు దుర్వాసుడు రథం దిగి రుక్మిణి మీద మట్టి చల్లి దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయాడు. నేను అతని వెంట వెళ్ళి అతని కాళ్ళు పట్టి రమ్మని వేడుకున్నాను. ఆయన నన్ను కరుణించి కృష్ణ నీవు కోపాన్ని జయించావు. నన్ను కరుణించి నీవు కోపాన్ని జయించావు కృష్ణ అన్నాడు. నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. ఇక మీదట జనులు అందరూ వారిని ఎంతగా ఆరాధిస్తారో అంతకంటే ఎక్కువగా నిన్ను ఆరాధిస్తారు. నేను నిన్ను పాయసము నా ఒంటికి రాయమని చెప్పినప్పుడు నీవు నా వంటికి అంతా రాశావు, కానీ పాదాలను వదిలావు. కనుక నీవు పాదానికి హాని కలగడం ద్వారా ఈ లోకం నుండి నిష్క్రమిస్తావు. అయినా అది నిన్ను నీ స్వస్థలమైన వైకుంఠానికి చేర్చి నీకు మేలు చేస్తుంది. నీవు నన్ను పూజించినట్లే మిగిలిన బ్రాహ్మణులను పూజించి సౌఖ్యాలను పొందు అని చెప్పి రుక్మిణీదేవి వద్దకు వెళ్ళి, అమ్మా, నీవు నీ సౌందర్య సౌభాగ్యములతో అప్రతిహతంగా 16,000 భార్యలలో అగ్రగణ్యమై వర్ధిల్లగలవు అని వరమించి వెళ్ళిపోయాడు. ధర్మనందన, అప్పటి నుండి మా శరీరాలు వింత కాంతులతో విరాజిల్లుతున్నాయి. అప్పటి నుండి మా ఇంట సిరి సంపదలు తొలతూగుతున్నాయి. అప్పటి నుండి నేను బ్రాహ్మణులను పూజిస్తున్నాను. కనుక నీవు కూడా బ్రాహ్మణులను పూజించి సౌఖ్యములను పొందు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆ తరువాత ధర్మరాజు, కృష్ణ, దుర్వాసుడు పరమశివుని అంశ అని అంటారు కదా, అది ఎలా జరిగింది వివరించు అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, ధర్మనందన, ఏ మానవుడైతే పరమశివుని ధ్యానించి శతరుద్రులను ఆరాధిస్తాడో అతనికి ఇహలోకమును పరలోకమును దొరకని సుఖము లేదు. శివునికి మించిన దైవం లేదు. అతడే మహాదేవుడు. అతడు ఆగ్రహించి 3వ కంటిని తెరిచాడా వేద విరుద్ధులైన వారు భస్మం కాక తప్పదు. అతనికి ఆగ్రహానికి దక్షయజ్ఞం ధ్వంసం అయిన విషయం లోక విదితమే కదా. అతని ఆగ్రహానికి దక్షయజ్ఞం ధ్వంసమైన విషయం లోక విదితమే కదా. అతని ఆగ్రహం వల్ల సూర్యుడికి కళ్ళు పోయి అనుగ్రహం వల్ల ఆ కళ్ళు తిరిగి వచ్చాయి కదా. మిక్కిలి బలవంతులైన త్రిపురాసురులు లోకకంటకులై బాధిస్తున్నప్పుడు మహాశివుడు దేవతల మొరవిని ఆ 3 పురాలను ఒకే అస్త్రంతో ధ్వంసం చేసి దానిని తన తొడ మీద పెట్టుకున్న తరుణంలో ఆ అస్త్రం ఒక బ్రాహ్మణ బాలుని ఆకారం దాల్చింది. అప్పుడు దేవతలు అతడు ఎవరని ప్రశ్నించగా ఈశ్వరుడు అతనికి దుర్వాసుడు అని నామకరణం చేశాడు. అతడే మా ఇంటికి వచ్చిన దుర్వాసుడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో, శ్రీకృష్ణ, శివనామములు జపిస్తే సమస్త సంపదలు జ్ఞానము కలుగుతాయని అంటారు కదా. ఆ నామాలను వాటి అర్థాలను తెలుపవా అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, ధర్మనందన, వాస్తవానికి పరమశివుని పరిపూర్ణంగా పూజించడానికి నామాలను వాటి అర్థాలను వివరించడానికి నేనే కాదు, బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. కానీ నీవు అడిగావు కనుక పరమశివుని నామాలను వాటి అర్థాలను నీకు నేను వివరిస్తాను. అగ్ని, వాయువు, దేవేంద్రుడు, మరుత్తులు, సూర్యుడు, వసువులు అందరూ పరమశివుని స్వరూపాలే. అంతటి మహిమాన్వితమైన పరమేశ్వరుని మహిమలు
ప్రీతితో చెప్పడం, శ్రద్ధగా వినడం సర్వార్థ సాధకం. ఈశ్వరతత్వం, మహాతత్వం. సమస్త మునులు, ఋషులు అతనిని మహేశ్వరుడని, హరుడని స్తుతిస్తూ ఉంటారు. ఉగ్రత్వం, అఖండమైన ప్రతాపం కలవాడు కనుక రుద్రుడని అంటారు. దేవతలకందరికీ దేవుడు కనుక దేవతలు అతనిని మహాదేవుడు అంటారు. సమస్త సత్కర్మలకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తారు కనుక జనులు అతనిని శివుడు అంటారు. సుస్థిరమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు కనుక అతనిని స్థాణువు అంటారు. చరాచర జీవులన్నింటా తానై చరిస్తూ ఉంటాడు కనుక అతడు బహురూపుడు అని స్తుతిస్తూ ఉంటారు. ఆయన జటాజూటములతో ధూమ్రవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు కనుక ఆయన జనుల చేత ధూర్జటి అని పిలువబడుతూ ఉంటాడు. విశ్వదేవతలందరూ అతనిని విశ్వరూపుడు అని పిలుస్తారు. అనేక నేత్రాలతో చూస్తూ ఉంటాడు కనుక అతనిని సర్వచక్షువు అని అంటారు. వృషభవాహనమును అధిష్ఠించి తిరుగుతుంటాడు కనుక ఆయనను వృషభవాహనుడు అంటారు. మహాదేవుడు జనులను రక్షిస్తూ వారిని లయమ చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుని అన్ని నామాలతో స్తుతించిన వారికి ఇహలోక సుఖములే కాక పరలోక సుఖములు కూడా కలుగుతాయి. వ్యాస మహర్షి పరమశివుని గురించి విశేషమైన స్తోత్రం రచించాడు. శివుడు సర్వజగములకు నిత్య సాక్షి. అన్నిటికంటే ముందు ఉన్నాడు. భూతములన్నింటికంటే ముందు ఉంటాడు. అతడు సుభావహమూర్తి, నిరామయుడు. శివుని ముఖము అగ్ని నుండి పుట్టింది. అతనిని భక్తితో ఆరాధించిన వారికి అతడు మోక్షం ప్రసాదిస్తాడు. ఈ శివస్తోత్రం రోజు భక్తితో పఠించిన వారికి సకల శుభాలు కలుగుతాయి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పరమశివుని నామ మహాత్మ్యం గురించి వివరించాడు. ధర్మరాజు భీష్ముని పితామహ, ధర్మములు పలు విధాలు కదా, వాటిలో అనుష్ఠించదగిన ధర్మములు ఏవి అని అడిగాడు. అందుకు భీష్ముడు, ధర్మనందన, ధర్మముల గురించి ధర్మవేత్తలు మాత్రమే చెప్పగలరు. కానీ కాలానుగుణంగా ధర్మం కూడా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ధర్మం కూడా తన రూపు మార్చుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి అధర్మం కూడా ధర్మంలా గోచరిస్తుంది. ఒక్కోసారి ధర్మ సూక్ష్మములు తెలియని వారు అధర్మమును ధర్మమని తలచి ప్రచారం చేస్తూ ఉంటారు. అందువల్ల సాధారణ జనులు అవస్థల పాలవుతారు. అందువల్ల ధర్మ సూక్ష్మములను తెలిసిన వారి వల్ల, శాస్త్రాధ్యయనం వల్ల ధర్మమును తెలుసుకొని ప్రవర్తించాలి. ధర్మనందన, ధర్మ సూక్ష్మములు తెలుసుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. వీటిని మునులు అనుసరించారు. నీవు అనవసర సందేహాలను వదిలి నా మాటలను విను. అహింస, దానగుణము, సత్యము పలకడం, కోపమును నిగ్రహించడం ఉత్తమ ధర్మాలు కనుక ఈ గుణాలు అనుసరించు. ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజించు. సకల విచారాలను వదిలి నిర్మల చిత్తంతో ఉండడమే ఉత్తమ ధర్మం అని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు పితామహ, సాధారణంగా ఎవరు ధర్మాన్ని పాటిస్తారు, ఎవరు ధర్మాన్ని ద్వేషిస్తారు అని అడిగాడు. అందుకు భీష్ముడు, ధర్మనందన, మొదట బ్రహ్మముఖము నుండి ధర్మం పుట్టింది. సత్యవాక్కు పలికే వారు ధర్మమును ఉపాసించి పాటిస్తారు. వారు ఊర్ధ్వలోకాలకు పోతారు. రజోగుణము, తమోగుణము కలిగిన వారు ధర్మాన్ని ద్వేషిస్తారు. వారు నరకానికి పోతారు అని చెప్పాడు భీష్ముడు. మిగిలిన అంశాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు. స్వస్తి.